దేశంలోనే యువ నాయకత్వానికి సరికొత్త అర్థం ఈ రోజు తీసుకొని వచ్చినటువంటి సోదరులు లోకేష్ అన్నగారికి ఏ రకంగానైతే ఎన్టీఆర్ గారు పునాదులు వేశారో, ఏ రకంగా దాని మీద అద్భుతంగా మనందరికీ కూడా ఒక దార్శనికతతో ముందు చూపుతో ముందుకు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో భవిష్యత్తుకి, తెలుగు వాళ్ళ భవిష్యత్తుకి ఒక చక్కనైనటువంటి ఒక ముందు చూపుతో ముందుకు నడిపిస్తున్నటువంటి లోకేష్ అన్న గారు మనందరికీ ఈ రకమైనటువంటి సేవా మార్గంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో చేయడం, అది కూడా మనందరికీ కూడా భవిష్యత్తుకి ఒక చక్కనైనటువంటి రెస్పాన్సిబుల్ నాయకత్వాన్ని మనకు చూపించడం మనందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. విశాఖపట్నంలో మనం చూసుకున్నటువంటి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జరిగినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల భారతదేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏంటి, అక్కడ విశాఖపట్నం ఏంటి, అక్కడికి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావడం ఏంటి. ఇలా మనం చూసుకుంటే మన శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ గత సంవత్సరం 18 నెలల పాటుగా లోకేష్ అన్న గారు కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్, ఆ కోఆర్డినేషన్ తో మనం అద్భుతమైనటువంటి విజయాలు మన రాష్ట్రంలో సాధించాం.